మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలంలో భీమా పుష్కరాల మూడో రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుసుమూర్తి, సుకూర్లింగంపల్లి, తంగిడి ఘాట్ల వద్ద తెల్లవారుజాము నుంచే పుష్కర స్నానం చేసేందుకు వేలాదిగా వచ్చారు. మహబూబ్నగర్ ఎంపీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఏపీ జితేందర్ రెడ్డి సుకూర్లింగంపల్లి వద్ద ఉన్న ఘాట్లో పుష్కర స్నానం చేశారు. ఎంపీతో పాటు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప, మాజీ ఎమ్మెల్యే చిట్టెం, మార్కెట్ చైర్మన్ నరసింహగౌడ్ భీమా నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్నానాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాల కోసం అన్ని ఏర్పాట్లు చేసిందని ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఘాట్ల వద్దకు వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలలో భీమా పుష్కరాలలో కుసుమూర్తి సుకూర్లింగంపల్లి గ్రామంలో వాళ్ళందరం కూడా ఈ పుష్కరాల్లో స్నానం చేసి దేవతలు స్నానం చేసే ఈ పుష్కరాల సమయంలో మానవులందరూ కూడా మంచిగా పూజించి అన్ని రకాల పీడలన్నిటిని కూడా దూరం పోవాలి. తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలంగా ఉండాలి, మంచి వర్షాలు పడాలి, ప్రజలందరూ కూడా బాగుండాలి. అదేవిధంగా మాకు రేపు రాబోయే ఎన్నికలలో ఏదైతుందో మళ్ళా మంచి సీట్లు రావాలి, మంచి అఖండ విజయం రావాలి, మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా మా రామ్మోహన్ గారు కూడా మళ్ళీ ఇక్కడ మళ్ళా ఎమ్మెల్యేగా గెలవాలి. ఎవరెవరైతే డిసిడెంట్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పుష్కరాల లాగా ఎట్లయితే సమేతంగా ఉంటాయో సమకలంగా ఉంటారో అందరూ కూడా కలిసిమెలిసి మాతో పాటు ఉండాలని చెప్పి కూడా ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. అన్ని సఫలం కావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఈ మక్తల్ కాన్స్టిట్యున్సీ ఇదే విధంగా ఇంకా పచ్చగా ఉండాలి అని చెప్పి కోరండి. జై తెలంగాణ. అంతకుముందు మక్తల్ పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమకారుడు నీలప్ప కూతురి వివాహానికి ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు దేవరి మల్లప్ప, మాజీ ఎమ్మెల్యే చిట్టెం హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.